नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। राज्य सरकारला बदनाम करण्यासाठी बीज राजकारण। किसान काँग्रेसचे प्रदेश अध्यक्ष अन्वेश रेड्डी यांनी विरोधकांवर बोलण्याचा गोळीबार। किसान काँग्रेसच्या नेत्यांनी शेतकऱ्यांना काळजी न करण्याचे आश्वासन। बियाणांच्या दुकानांना भेट आणि सध्याचे स्टॉक तपशीलची चौकशी। बेला मंडळात जिल्हाधिकारी राजेश यांचा विस्तृत दौरा। बियाणे आणि दुकाने आणि शाळांना भेट। तंबाखू मुक्त समाज निर्माण करण्याचे DMHO यांचे उद्दिष्ट। हे रोखण्यासाठी प्रत्येकाने कंबर कसली पाहिजे अशी सूचना। आजच्या सविस्तर बातम्या। शेतकऱ्यांना हवे असलेल्या मागणीच्या बियाणांसोबतच सर्व प्रकारच्या कंपन्यांचे बियाणे उपलब्ध व्हावे यासाठी सरकार पावले उचलत असून कोणत्याही शेतकऱ्याने काळजी करण्याची गरज नाही अशी ग्वाही किसान काँग्रेसचे प्रदेश अध्यक्ष अन्वेश रेड्डी यांनी दिली आहे। त्यांनी शुक्रवारी आदिलाबाद जिल्हा मुख्यालयात जाऊन जिल्हाधिकारी राजेश यांची जिल्हाधिकारी कार्यालयात भेट घेऊन निवेदन दिले। जिल्ह्यात बियाणांचा तुटवडा भासू नये हे त्यांना पाहायचे आहे। बियाणांची दुकाने संपुष्टात येऊ नये यासाठी शेतकऱ्यांची अडचणी टाळण्यासाठी आणि आवश्यक बियाणे आणण्याचा पुढाकार घेण्यास त्यांनी सांगितले। तर एकसारखे बियाणे हवे असल्याने अशी परिस्थिती निर्माण झाली असल्याचे ते म्हणाले। तर इतर प्रकारांबाबत जागरूकता दाखवण्यास हा प्रश्न नक्कीच सुटू शकेल असे ते म्हणाले। तर त्यांनी माध्यमांशी संवादही साधला। ते म्हणाले की बियाणांचा तुटवडा भरून काढण्यासाठी राज्य सरकार सर्वतोपरी उपाययोजना करत आहे। मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या नेतृत्वाखाली शेतकरी कल्याणाच्या उद्देशाने अनेक कार्यक्रम आखले जात असल्याचे त्यांनी स्पष्ट केले। मात्र विरोधी पक्ष बियाणांच्या तुटवड्याबाबत अनावश्यक दावे करून शेतकऱ्यांना भडकवत असल्याचे ते म्हणाले। जिल्ह्याला 50,000 राशी 659 पाकिटांची गरज असून आदिलाबाद जिल्ह्यात आतापर्यंत 60,000 पाकिटे असली असून लवकरच आणखी 90,000 पाकिटांचा पुरवठा करण्यात येणार असल्याचे त्यांनी सांगितले। त्यांनी शेतकऱ्यांना शांत राहण्याचे आश्वासन दिले। అంటే 5% ఈ రోజు మీరు కూడా మాట్లాడి రైతులతో మాట్లాడితే అందుకనే ఆ వెరైటీ 659 ఉందో ఇవాళ దాదాపు 58,000 ప్యాకెట్లను ఇవాళ రైతులకు అందించారు। పోయిన సంవత్సరం 1,20,000 ప్యాకెట్లు ఆ ఒక రకమే రైతులకు అందితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవాళ కంపెనీలతో మాట్లాడి ఇంకా 98,000 ప్యాకెట్లు అంటే 90,000 ప్యాకెట్లు అంటే మొత్తం 1,50,000 ప్యాకెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాము। అందుకని రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఎక్కడ ఆధారపడకండి। అదే సమయంలో మీకు మరొక సూచన, ఇవాళ మనమంతా కూడా ఒక వెరైటీ కోసమే నమ్ముకొని ఆ వెరైటీని చూడకండి। అనేక వెరైటీలు వచ్చినాయి, అవి కూడా వీటికి ధీటుగా దిగుబడులు వస్తా ఉన్నాయి। కానీ మనం ఏదో ఒక వైపే కొందరు పోతురు కదా, మనం అదే తీసుకుందాం మన ఆలోచనతో ఆ వెరైటీ పోతే డిమాండ్ పెంచి ఇవాళ మరి ఆ డిమాండ్ను ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలు వచ్చే ప్రమాదం ఉంది। అందుకని మీరు రైతు చాలా గొప్పోడు, సైంటిస్టు, రైతే పెద్ద సైంటిస్టు, తెలుసు మీకు ఏ పంట ఏ గింజ ఎంత దిగుబడి వస్తున్నది। కాబట్టి అనేక రకమైన వెరైటీలు ఉన్నాయి ఇక్కడ, వాటిని కూడా తీసుకుంటే కొంత తీవ్రత తగ్గుతుంది। అయినా మేము ప్రభుత్వం మీ యొక్క అవసరాన్ని గుర్తించి ఇంకా మీకు ఎంత అవసరం దాన్ని ప్యాకెట్లను ఏర్పాటు చేస్తా ఉంది। ఆ ఏర్పాటు కూడా రేపు మీకు ఒకటే దగ్గరికి జిల్లాలో అన్ని మండలాల నుంచి ఇక్కడికి రాకుండా ఏ మండలానికి ఆ మండలానికి అధికారులను పెట్టి మీకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం। అందుకని మీరేం ప్రతిపక్షాలు మాట్లాడేదాన్ని మీరు ఏదో జరగబోతుందని చెప్పేసి అధైర్యపడి తొందరపడి విత్తనాలు దొరకవేమని చెప్పేసి ఆందోళన చెందకండి। ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా విత్తనాలు అందించేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటది, ముఖ్యమంత్రి తీసుకున్నారు। రాష్ట్రంలో ఏ జిల్లాలో పరిస్థితి లేదు, కేవలం ఈ ఒక్క జిల్లాలోనే ఉన్నది అని అంటే
అది మీరు ఒక వెరైటీగా మీరు చూస్తా ఉన్నారు, అందుకని ఈ సమస్య వస్తా ఉన్నది. దీన్ని ఆసరా చేసుకొని కూడా కొందరు సీడ్ వ్యాపారస్తులు, మేము వాళ్ళని సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు వచ్చినటువంటి విత్తనాల ప్యాకెట్లు ఏదైతే ఉందో వీటిని దొంగచాటుగా మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్టుగా మాకు సమాచారం వస్తా ఉన్నాయి. అట్లాంటిది కనుక చేస్తే ఖచ్చితంగా ఆ షాపులో లైసెన్స్ రద్దు చేయించి ఖచ్చితంగా పీడీ యాక్ట్లు పెట్టించి లోపలేపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. किसान काँग्रेसचे प्रदेश अध्यक्ष अन्वेष रेड्डी यांनी जिल्हा नेत्यांसह जिल्हा केंद्रातील अनेक बियाणे दुकानांना भेट दिली. बियाणे दुकानदारांना बियाणांचा साठा आतापर्यंत किती विक्री झाली आणि अजून किती आवश्यक आहे याबाबत विचारणा करण्यात आली. चढ्या भावाने बियाणे विकू नये असे गैरकृत्य कोणी केल्यास त्यांच्यावर शासन कठोर कारवाई करून दुकानाचे परवाने रद्द करण्याबरोबरच गुन्हे दाखल करणार असल्याचा इशाराही त्यांनी दिला. शेतकऱ्यांशी संवाद साधताना त्यांनी अनेक सूचनाही केल्या आणि धैर्य देऊन अधीर होऊ नका असे ते म्हणाले. एकाच कंपनीच्या व्यतिरिक्त इतर प्रकारच्या बियाणांची लागवड करण्याचेही सुचवले. तर आदिलाबादमध्ये नुकताच झालेला ही लाठीचार्ज ही असत्य असल्याचे सांगण्यात येत आहे. त्यापूर्वी त्यांनी जिल्हा कृषी अधिकारी कार्यालयात जाऊन डीईओ पुलैया यांची भेट घेतली. जिल्ह्यातील बियाणांना तुटवडा आणि इतर परिस्थितीबाबत त्यांनी तक्रारही केली, तर अनेक तपशील गोळाही केले. నేను కూడా రైతుని 100% నేను అదర్ వెరైటీ పెట్టి రాసి ఎంత లేదో అంతకంటే కాంగ్రెస్ రైతు కమిటీ అవైలబిలిటీ మీకు ఎంత చూడండి ఎంత చూడండి 3,40,000 3,40,000 వరకు మనకు 50,000. शेतकऱ्यांकडे पुरेसे बियाणे उपलब्ध असून उर्वरित बियाणे 2 ते 3 दिवसात उपलब्ध होईल असे जिल्हा प्रशासक राजेश शहा यांनी सांगितले. बेला मंडळ केंद्रातील अनेक बियाणांच्या दुकानांची शुक्रवारी अचानक तपासणी करण्यात आली. यावेळी साठा नोंदी आणि गोदामातील शिल्लकची तपासणी करण्यात आली. बेला कृषी अधिकारी संध्या राणी, तहसीलदार सवाई सिंग, विस्तार अधिकारी नागेश आदी जिल्हाधिकाऱ्यांसोबत होते. यावेळी प्रशासक राजेश शहा यांनी आदिलाबाद जिल्ह्यात पुरेसे बियाणे उपलब्ध असल्याचे सांगून कोणत्याही शेतकऱ्याने निराश होऊ नये असे त्यांनी सांगितले. तर ते म्हणाले की एकाच प्रकारच्या बियाणावर अवलंबून न राहता सरकारने मान्यता दिलेल्या 50 प्रकारचे बियाणे बाजारात आहे आणि ते म्हणाले की सर्व काही BT2 शी संबंधित आहे. उर्वरित बियाणे 2 ते 3 दिवसात पुरवणार असल्याचे सांगितले. बनावट बियाणांचा पुरवठा करण्यावर कडक कारवाई केली जाणार असे त्यांनी सांगितले.
ఇక్కడ 120 ఇంకా బ్యాలెన్స్ కూడా ఉండాలి కొంచెం ఎంఆర్ఓ గారు సార్ బట్ బాకీ వెరైటీస్ ఏది వేరే వెరైటీస్ తీసుకుంటున్నారా రైతు సార్ రాసి రెండు తీసుకుంటే లింకులు పెడుతున్నారు కదా వేరే తీసుకోవాలి जिल्हाधिकारी राजेश शहा म्हणाले की शाळांमधील सर्व प्रलंबित कामे विहित हे आहे वेळेवर पूर्ण करावीत। बेला मंडळ केंद्रातील MPPS शाळेत केल्या जाणाऱ्या ही अम्मा आदर्श समितीच्या शालेय कामांची जिल्हाधिकारी राजेश शहा यांनी पाहणी केली। यावेळी कॉन्ट्रॅक्टर आणि कर्मचाऱ्यांना अनेक सूचनाही दिल्या। विद्यार्थ्यांची कोणतीही गैरसोय होऊ नये आणि शुद्ध पाणी, विद्युत, स्वच्छतागृहे, पंखे, दिवे आदी सर्व सुविधांचीही दर्जेदार कामे पूर्ण करण्याचे निर्देश अधिकाऱ्यांना देण्यात आले। शाळा पुन्हा सुरू करून सर्व सुविधा पुरवण्याचे निर्देश अधिकाऱ्यांना देण्यात आले। या कार्यक्रमात मंडळ तहसीलदार सवाई सिंग, MPDO महेंद्र कुमार, विद्याधिकारी श्रीनिवास, पद्मावती मंडळ महासंघ अध्यक्षा मंजुषा, MPA राजा रेड्डी आदी सहभागी झाले होते। तंबाखूजन्य पदार्थांच्या सेवनामुळे अनेक दुष्परिणाम होत आहे आणि हे टाळण्यासाठी प्रत्येकाने कंबर कसली पाहिजे असे मत DMHO डॉक्टर नरेंद्र राठोड यांनी व्यक्त केले। जिल्हा केंद्रातील जिल्हा वैद्यकीय व आरोग्य विभाग कार्यालयाच्या बैठकीच्या सभागृहात शुक्रवारी जागतिक तंबाखू विरोधी दिन साजरा करण्यात आला। धूर नियंत्रणासाठी सर्वांनी परिश्रम घेतले पाहिजे अशी प्रतिज्ञा त्यांनी कर्मचाऱ्यांसोबत केली। या कार्यक्रमात DMHO डॉक्टर नरेंद्र प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। यावेळी ते म्हणाले की धूम्रपानामुळे जिल्ह्यात दरवर्षी 374 जणांना श्वसनाशी संबंधित आजार होत आहे। आतापर्यंत जिल्ह्यातील 13 शाळा तंबाखू मुक्त शैक्षणिक संस्था म्हणून घोषित करण्यात आलेल्या आहे आणि पोलीस शिक्षण विभाग, महापालिका व अन्य प्राधिकरणाच्या सहकार्याने कोटप्पा कायद्याचे उल्लंघन करून दंड वसूल करण्यात येत असून समुपदेशनाचे कार्यक्रम राबवले जात आहे। विद्यार्थी व तरुणांना तंबाखूजन्य पदार्थापासून दूर ठेवण्यासाठी अनेक उपक्रम राबवले जात असल्याचे त्यांनी सांगितले। ఈ రోజు మనం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మనం జరుపుకుంటున్నాము। ఈ ప్రతి సంవత్సరం మనం ఈ దినాన్ని జరుపుకుంటాము। ఎందుకంటే ముఖ్యంగా ప్రజల్లో యువతలో వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ పొగాకు తాగడం, పొగాకు ఉత్పత్తి ద్వారా వచ్చే అనాథాల గురించి మనం వాళ్ళకి అవగాహన కల్పించడం కోసమే ముఖ్యంగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాము। ఈ విధంగా మన జిల్లాలో మొత్తం 22 PHCs 69 మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్ మనం అవగాహన కార్యక్రమం జిల్లా మొత్తం అవగాహన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు దేశంలో 12 లక్షల మంది చనిపోతున్నారు। ఆ విధంగా ఒక రోజు చూసుకుంటే 3500 మంది నిమిషానికి ఒకరు ఈ పొగ తాగడం వల్ల వచ్చే చనిపోవడం జరుగుతుంది। ముఖ్యంగా యువత సరదాగా ఏదో ప్యాషన్ గా స్టార్ట్ చేసుకుని ఒక అలవాటుగా మారిపోవడం వల్ల ఇది అనార్థాలు చాలా జరుగుతున్నాయి। దానివల్ల ఎంత ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, తర్వాత ఓరల్ క్యాన్సర్ అయితే కానీ, టీబీ అయితే కానీ, శరీరంలో అన్ని భాగాల్లో ఎక్కడైతే వెంట్రుకల నుంచి వెంట్రుకల వరకు కూడా మనకు ఇది ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది।
ఈ పొగాకులో దాదాపు 4000 రకాల రసాయనాలు ఉంటాయి. ఈ పొగాకులో 400 రకాల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మనకు యువతలో దీని వల్ల జరిగే అనాథాలని మన అందరికీ తెలిసేటట్టు చేసుకొని మన అందరం నాట్ ఓన్లీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరికీ అవగాహన కల్పించేసి వాళ్ళకి పొగాకు తాగకుండా ఇది అలవాటు నుంచి దూరం చేయాలని సందర్భంగా కోరుకున్నా. ఒక విధంగా వారు ఒకవేళ ఈ విధంగా మారకున్నా, కౌన్సిలింగ్ తో మారకున్నా కూడా -14416 నంబర్ కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సదుపాయం కూడా మనం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకుంటే లేదా ఈ టెలిమానస్ నంబర్ ఉంది 14416 నంబర్ కి ఫోన్ చేసి వాళ్ళ कौंसलिंग द्वारा కూడా మనం వాళ్ళకి मार्पिचे అవకాశం ఉంది. बियाण्यांची ऐवज वाहतूक आणि बेकायदेशीर स्टँड रोखण्यासाठी जिल्ह्यात विशेष पथके तयार करण्यात आल्याचे जिल्हा पोलीस अधीक्षक गौस आलम यांनी सांगितले. तस्करी रोखण्यासाठी शहरातील बियाणे गोदामांची शुक्रवारी पोलीस, महसूल व कृषी अधिकाऱ्यांसह तपासणी करण्यात आली. यावेळी जिल्हा पोलीस अधीक्षक म्हणाले की बियाणांची ऐवज वाहतूक रोखण्यासाठी व बेकायदेशीर स्टँडना आळा घालण्यासाठी ही झडती घेण्यात आलेली आहे. त्याचाच एक भाग म्हणून आदिलाबाद शहरातील अनेक गोदामांना भेटी देऊन पाहणी केल्याचे समोर आले. गोदामांमध्ये हे बनावट बियाणे नसताना बियाण्यांची ही पिशव्यांची तपासणी करण्यात आल्याचे त्यांनी स्पष्ट केले. बनावट बियाण्यांना पूर्णपणे आळा घालण्यासाठी जिल्ह्यातील कृषी अधिकाऱ्यांसह विशेष टास्क फोर्स तयार करण्यात आल्याचे त्यांनी सांगितले. संपूर्ण जिल्ह्यात महाराष्ट्रातून होणारी बनावट बियाणांची तस्करी रोखण्यासाठी शंकरगुडा, आनंदपूर, पिपरवाडा, लक्ष्मीपूर आणि घणपूर येथे चेकपोस्ट उभारण्यात येणार असून त्यांनी प्रत्येक वाहनांची कसून तपासणी केली जाणार असल्याचे त्यांनी सांगितले. आशा वर्कर्सना हानी पोहोचवणारा परीक्षांचा निर्णय शासनाने तातडीने मागे घेऊन प्रश्न सोडवावेत अशी मागणी सीआयटीचे जिल्हा सचिव अन्नमोला किरण यांनी केली. तेलंगणा आशा वर्कर्स युनियन आदिलाबाद जिल्हा समितीने एओ रवींद्र यांना जिल्हाधिकारी कार्यालयात अन्य समस्या सोडवण्यासाठी विनंती केली. या कार्यक्रमात सीआयटीयू जिल्हा सरचिटणीस अन्नमोला किरण म्हणाले की तेलंगणा राज्यातील आशा वर्कर्स आदिवासी भागात काम करत आहे. मैदानी भागातील गेली 33 वर्षे आणि 19 वर्षे त्यांनी ते सांगितले की त्यांना सरकारकडून सुरुवातीपासूनच अनेक प्रशिक्षणे मिळाली आहेत. कोरोना महामारीच्या या काळात कोरोना नियंत्रणात आशा वर्कर्सनी महत्त्वाची भूमिका बजावली आहे. त्यांना गेल्या निवडणुकीत दिलेल्या आश्वासनांची अंमलबजावणी करायची आहे. तसे न केल्यास तीव्र आंदोलन करू असा इशारा त्यांनी दिला. ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో గత 33 సంవత్సరాలుగా, మైదాన ప్రాంతాలలో గత 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తూ ఉన్నారు.
బీపీ, షుగర్లు, థైరాయిడ్లు ఉన్న పేషెంట్లను గుర్తించి వాళ్ళకి టాబ్లెట్లు అందించడంలో, బాలింతలకు సంబంధించి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆహారంతో పాటు వైద్య సేవలను అందించడంలో, టాబ్లెట్లను అందించడంలో ఆశా కార్యకర్తలు గత 33 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం అడ్డేసి భారతదేశాన్ని కాపాడటంలో ఆశా కార్యకర్తలు సఫలీకృతమయ్యారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి గ్లోబల్ హెల్త్ లీడర్లుగా గుర్తించి అవార్డును సైతం అప్పచెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా కార్యకర్తలను గుర్తించడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం వెనుకబడిపోయిందనేది మేము చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వ కాలంలో ఆశా కార్యకర్తలను వారి నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ రోజు పోరాటాలు చేసి దాన్ని వెనక్కి కొట్టినాం. రద్దు చేయాలి. ఆశా కార్యకర్తలు కోరుకుంటున్నట్టు కనీస వేతనం నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ఆశా కార్యకర్తలకు టీఏడిఏలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రింటింగ్ సంబంధించిన రిజిస్టర్లను సైతం వాళ్ళు రాస్తున్నారు. ఆ రిజిస్టర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. యూనిఫామ్ల బిల్లులు గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. యూనిఫామ్లను వెంటనే నాణ్యమైన యూనిఫామ్లను అందించాలి. ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా కార్యకర్తలకు వెయిటింగ్ రూమ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులను సైతం వెంటనే విడుదల చేసి వారి ఖాతాలో జమ చేయాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఆశా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మానుకొని వారి సమస్యల పైన దృష్టి సారించి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన పోరాటాలకు आशाలందరూ सिद्धమవుతారని హెచ్చరిస్తాం. सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की तेलंगणाचा स्वतंत्र दिन 2 जून रोजी साजरा केला जावा. आदिलाबाद जिल्हा मुख्यालयातील पक्षाच्या जिल्हा कार्यालयात शुक्रवारी आयोजित पत्रकार परिषद मध्ये ते बोलत होते. ते म्हणाले की सीपीआयच्या मदतीने राज्यात काँग्रेसचे सरकार स्थापन झाले आहे. त्या दिवशी तेलंगणासाठी बलिदान देणाऱ्यांचा सन्मान करण्याचा काँग्रेस सरकारचा विचार असल्याचे ते म्हणाले. ते म्हणाले की बीआरएसने 10 वर्ष राज्य केले आणि लोकांचे जीवन उद्ध्वस्त केले. पाणी, नियुक्त्या आणि निधीचा नारा देऊन जिंकलेल्या तेलंगणात केवळ केसीआरचे कुटुंब सुधारले आहे असे ते म्हणाले. 2 जून रोजी गावातील ध्वजारोहणाचे अनावरण करण्यात यावे असे त्यांनी सांगितले. జూన్ 2, 2014 మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రేపటికి 10 సంవత్సరాలు నిండుతా ఉన్నాయి. 10వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల కలయికతోటి అధికారికంగా మరి హైదరాబాద్ లో కానీ అంతటా జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో సిపిఐ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కాంగ్రెస్ పార్టీ అయితే సిపిఐ కలయికతోటి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ గుర్తించి కమ్యూనిస్టుల పోరాటం ఉన్నది, కమ్యూనిస్టుల పోరాట సంబంధించిన ఆనవాళ్ళు ఏవేవి ఉన్నాయో అధికారికంగా పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిపిఐకి మరి ఆహ్వానించింది. మా ఫోటోలు కానీ మా త్యాగాలు కానీ మా చరిత్రను కూడా పంపమని చెప్పేది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కష్టాలని ఈయనేమో నియంతృత్వం, కేసీఆర్ గారు నియంతృత్వం చేసి నేనే రాజు నేనే మంత్రి అంటే చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి ఇలా 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆ అప్పుకు 30,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి తెచ్చి తెలంగాణని పూర్తిగా బర్బాద్ చేసి అంటే సెంటిమెంట్ మ్యాచ్ తెలంగాణకు ఉద్యోగాలు దొరుకుతాయి, నిధులు అంటే నీళ్లు పోయినాయి, ప్రాజెక్టులు ఊలిపోతున్నాయి, ఉద్యోగాలు పోయినాయి, ప్రైవేటీకరణ అయిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం శ్మశాన వాటికగా తయారైంది. ఇలా అంటే కేసీఆర్ కుటుంబం బిడ్డ జిల్లా కుంభకోణంతో కేటీఆర్ గారు ఐటీ రంగంలో 100 ఐటీ రంగ సంస్థలు పార్ట్నర్షిప్ భూములు ఇచ్చి బినాముల పేరు పెట్టిండు. కేసీఆర్, హరీష్ రావు మొత్తం తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల దోసుకొని ఇలా సెంటిమెంట్ తోటి చేశారు. ఇలా కేంద్రంలో కూడా బీజేపీ కూడా అదే పనిచేస్తా ఉన్నది. సెంటిమెంట్ తోటి హిందుత్వ పేరుతో దేశాన్ని కొల్లగొడతా ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా తెలంగాణలో మాత్రం తప్పకుండా తెలంగాణ వాదం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఇవాళ గుర్తించే పరిస్థితి లేనందున ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తెలంగాణ సిపిఐ పార్టీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారికంగా మరి జాతీయ జెండాలు ఎగరేసుకోవాలని చెప్పేసి మరి గ్రామాన్ని కూడా జాతీయ జెండాలు ఎగరేసుకోవాల సిపిఐ कार्यालय అని చెప్పేసి మరి సిపిఐ జిల్లా సమితి మరి పిలుపునిస్తారు. लोकसभा निवडणुकीच्या 4 जून रोजी होणाऱ्या मतमोजणीवेळी आदिलाबाद जिल्ह्यातील टीटीडीसी समाज कल्याण शाळा आणि संजय गांधी पॉलिटेक्निकला कॉलेज
या 3 केंद्रांमध्ये उभारण्यात आलेल्या मतमोजणी केंद्राच्या व्यवस्थेची निवडणूक निर्णय अधिकाऱ्यांनी पाहणी केली। राजर्षी शहा, आसिफाबादचे जिल्हाधिकारी व्यंकटेश धोत्रे आणि SP गौस आलम आदिलाबाद जिल्ह्यातील मतमोजणी केंद्रावर 4 जून रोजी सुरू राहणाऱ्या मतमोजणी प्रक्रियेत कुठेही चूक होऊ नये म्हणून मतमोजणी प्रक्रियेत निवडणूक आयोगाच्या मार्गदर्शक सूचनांचे पालन करण्याच्या सूचना जिल्हाधिकाऱ्यांनी कर्मचाऱ्यांना दिल्या। मतमोजणीस कोणताही विलंब न लावता सर्वांनी समन्वयाने काम करावे। मतमोजणी केंद्रावरील संबंधित AROनी यांनी त्या उपाययोजना कराव्यात। तर मतमोजणी केंद्रावर कडक बंदोबस्त ठेवण्याबरोबरच निवडणूक मतमोजणीसाठी येणाऱ्या अधिकारी व कर्मचाऱ्यांना बॅरिकेड्स आणि पायाभूत सुविधा उपलब्ध करून द्याव्या असे त्यांनी सांगितले। पिण्याच्या पाण्याची व स्वच्छतागृहाची व्यवस्था करण्यात आली असून वैद्यकीय कर्मचाऱ्यांना वैद्यकीय किट उपलब्ध ठेवण्याचे आदेशही देण्यात आले। या कार्यक्रमात सहाय्यक निवडणूक अधिकारी खुशबू गुप्ता, अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी, दीपक तिवारी, वेणू संबंधित अधिकारी सहभागी झाले होते। जून या कालावधीत सर्व सरकारी शाळांमध्ये बडीबाटा कार्यक्रमाचे आयोजन मंडळ विद्या अधिकारी श्रीनिवास यांनी सांगितले। बेला मंडळ केंद्रातील जिल्हा परिषद हायस्कूल मध्ये शुक्रवारी बडीबाटा पूर्व तयारी बैठकीचे आयोजन करण्यात आले होते। अनेक गावातील मुख्याध्यापक आणि VOA सोबत बैठकीचे आयोजन करण्यात आले आणि त्यांना बडीबाटा कार्यक्रमाविषयी समजावून सांगण्यात आले। यावेळी मंडळ विद्या अधिकारी श्रीनिवास म्हणाले की बडीबाटा 19 जून पर्यंत हाती घेण्याचे आदेश शासनाने दिले आहे। त्या भागातील शिक्षक आणि अधिकाऱ्यांनी प्रौढ मुलांची ओळख करून त्यांना सरकारी शाळेत दाखल करावे तसेच मुलांच्या पालकांना शिक्षणाबाबत जागरूक करावे अशी सूचना त्यांनी केली। మాస్టర్లు వివో లీడర్లు తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా ఏపీఎంస్ వాళ్ళతో తీసుకోవడం జరిగింది। అన్ని మండలాల్లో ఈ విధంగా 31st నాడు తీసుకోవడం జరిగింది। రేపు మనమంతా కూడా హెడ్ మాస్టర్లు అంతా విలేజ్ లెవెల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని 0 ఎన్రోల్మెంట్ 100% ఎన్రోల్మెంట్ 0 డ్రాప్ అవుట్ అయ్యే విధంగా మనము చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది। అదేవిధంగా PTM మీటింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క VO లీడర్స్ ని ఉపయోగించుకొని వాళ్ళ సహకారం తీసుకొని అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఉపయోగించుకొని బళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక పండుగ వాతావరణం లాగా తయారు చేసుకుని 12th నాడు మనము విద్యార్థులకు వెల్కమ్ చెప్పే విధంగా మనమంతా తయారు చేసుకోవాలి। 3 నుంచి 19 వరకు మనం బడిబాట నిర్వహిస్తున్నాం, మనందరికీ తెలిసిందే। నిర్వహించి చక్కగా మనం గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే అబ్జెక్టివ్స్ ఉన్నాయో 100% ఎన్రోల్మెంట్ 0% డ్రాప్ అవుట్ లేకుండా చూడడము, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడము, మనమంతా కూడా సమాయత్తం కావాలి, పిల్లల్ని సమాయత్తం చేయాలా। ఇదే ఈ కార్యక్రమం యొక్క మండల లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ యొక్క ఉద్దేశం। शुक्रवारी जैनत मंडळाच्या लेकरवाडा गावातील विठ्ठल रुक्माई मंदिरात सामूहिक सत्यनारायण स्वामी व्रताची पूजा करण्यात आली। दीक्षा घेणारे, हनुमान दीक्षा घेणारे सगळ्यांनी आणि गावातील जोडप्यांनी व्रतपूजेचा विधी पूर्ण केला। त्यानंतर त्यांनी तीर्थप्रसाद ग्रहण करून पुरोहितांचे आशीर्वाद घेतले। गावाही सामूहिक विधी करून आध्यात्मिक सौंदर्य प्राप्त झाले। अनेक पूजा कार्यक्रमात सहभागी होऊन अन्नदानही केले। तर अनेक वर्षापासून ते मोठ्या शिस्तीने हनुमान दीक्षा घेत असल्याचे दीक्षाकर्त्यांनी सांगितले। भक्तीमुळेच मानसिक शांती मिळू शकते असे ते म्हणाले। वाईट व्यसनांपासून दूर राहून भक्तीच्या मार्गावर चालत राहा आणि इतरांसाठी उदाहरण बनण्याचा सल्ला त्यांनी दिला। पूजा प्रसिद्ध परमेश्वर చేసిన తర్వాత సత్యస్వామిని గిరిగో మంగళం ప్రేమతో శ్యామలంగ పరత పర దయ వైకుంఠవాసునతో భూమి జారమణ మంగళం సత్యనారాయణ స్వామిని గిరిగో మంగళం పచ్చ పందిర వేదట వేసిరి
లేకరవాడ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా గ్రామ ప్రజల సహకారంతో అదేవిధంగా యువకుల సహకారంతో గత 30 సంవత్సరాల నుంచి మా విఠల్ డుకుంబాయి కళ్యాణ మండపంలో మందిర్లో మేము సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా ఆ హనుమంతుడు మాకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ఇంత మంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నటువంటి మా గ్రామస్తులకు అదేవిధంగా సహకరిస్తున్నటువంటి ప్రజలకు యువకులకు మా స్వాముల తరపున ధన్యవాదాలు. ఈరోజు మా లేకరవాడ గ్రామంలో గత 32 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష చేపడుతున్నాం. చిన్న పెద్దలు అందరు కలిసి ఒకే మందిర్ దగ్గర ఉండి అంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హనుమాన్ దీక్ష ద్వారా తెలుసుకున్నాం. ఈ 11 రోజులు కానీ 21 రోజులు చాలా నియమ నిష్ఠాలతో పూజ చేశాము. గత 32 ఈ రోజు మా లేకరవాడ గ్రామంలో సామూహిక సత్యనారాయణ చేపట్టినాము. ఈ सामूहिक दातल इच्छिन वारिकी अंदरिकी धन्यवादालु. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. राज्य सरकारला बदनाम करण्यासाठी बीज राजकारण. किसान काँग्रेसचे प्रदेश अध्यक्ष अन्वेष रेड्डी यांनी विरोधकांवर बोलण्याचा गोळीबार. किसान काँग्रेसच्या नेत्यांनी शेतकऱ्यांना काळजी न करण्याचे आश्वासन. बियाणांच्या दुकानांना भेट आणि सध्याचे स्टॉक तपशीलची चौकशी. बेला मंडळात जिल्हाधिकारी राजेश यांचा विस्तृत दौरा. बियाणे आणि दुकाने आणि शाळांना भेट. तंबाखू मुक्त समाज निर्माण करण्याचे DMHO यांचे उद्दिष्ट. हे रोखण्यासाठी प्रत्येकाने कंबर कसली पाहिजे अशी सूचना. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.